ఆ డీజే అనేది మన అంటారు వాళ్ళేమో పైనుంచి అంటారు. ముంబై లేదు అంత డీజే నడుస్తుంది, ఏడైనా ముంబైలో కానీ మహారాష్ట్రలో కానీ ఎంత డీజే నడుస్తుంది, మన తెలంగాణలో లేదు అంతే. డీజే తెలంగాణ బ్యాండ్ డీజేలు ఆ వైపు ఉంటుంది. ఒక్కోడు రేటు ఒక్కోళ్ళకి 10,000 అంటారు, ఒక మనిషికి వచ్చి 5,000 6,000 అడుగుతారు. ఎవరన్నా ఇస్తారు అన్న. ఇప్పుడు బ్యాండ్ డీజే అనుకో 10,000 లోపల అయిపోతుంది. మంచిగా సెట్టింగ్ చేసుకొని ఎంజాయ్ చేయాలని వస్తుంది యూత్ అనేది. ఎంజాయ్మెంట్ ఉందా ఇక్కడ? ఎంజాయ్మెంట్ ఉంది కానీ అంతా లేదు, ఆపుతలేరు కదా. తీసి వెళ్తూనే ఉంది. లాస్ట్ టైం ఏమో 4:30 అట్లా వేసారు, ఈసారి 12 గంటల లోపల వేస్తామంటారు. మన పబ్లిక్ ఏమనుకుంటారు, పొద్దున 6 గంటల కానీ రాలేరుగా. లేడీస్ కానీ ఎవరైనా రావాలనుకున్నా 10-11 గంటల కొంచెం లంచ్ చేసి రావాలని అనుకుంటారు. ఎవరైనా కానీ లంచ్ చేసి రావాలనుకుంటారు. 4:30 అట్లా వేసేవాళ్ళు ప్రతి సంవత్సరం. ఈసారి ఈ నవరాత్రి పూజలు మంచిగా జరిగినాయి మీ ఏరియాలో? మా నవరాత్రి మంచిగా జరిగినాయి, అన్ని బాగానే. కానీ కొంచెం అధికారం వాళ్ళు కొంచెం ఇంకా టైం ఇవ్వాలి. ఒక 4 గంటలకు 5 గంటలకు ఇస్తే కూడా పబ్లిక్ కూడా చూడడానికి వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు. కరీంనగర్ వరంగల్. అన్ననే మంచిగా చెప్తున్నా. ఎందుకు ఇంత స్పీడ్ గా ఇంత తొందరగా వేయాల్సిన అవసరం ఏముంది? నిదానంగా తీసుకురండి. ఏముంది అంత కొంపలు మునిగిపోతున్నట్టు? ఏదో ఈ వీళ్ళకి కూడా ఆర్గనైజ్ చేసే వాళ్ళకి కూడా తెలియట్లేదు. ఏదో పరిగిస్తున్నారు, రేసు బైక్ కదా పరిగెత్తిచ్చినట్టు పరిగెత్తిచ్చారు. ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్ టైం. సార్ మీరు? మేము కుకట్పల్లి నుంచి వచ్చాం. మేము ఎప్పుడు వచ్చి 2 దాకా ఉండి లేదా అట్లా చూస్తే వాళ్ళం. ఇప్పుడు 11 కూడా అవ్వలేదు, తీసుకొచ్చి పెట్టేసారు. మా పని అయిపోయింది, మేము వీళ్ళకి వెళ్ళిపోతాం. అట్లా అనిపిస్తుంది సార్. అంటే ఇంత పెద్ద మహాగణపతిని చూస్తాం, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. మాకు 2 కళ్ళు కాదు 40 కళ్ళు ఉంటే బాగుంటది, ఇంకా బాగా చూడొచ్చు అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు